పేరు కామాక్షి. రేపేం జరగబోతుందో అనేది మనం చూద్దాము. రేపు వచ్చేసి సింగర్ సాకేత్ గారు వచ్చి సాంగ్స్ అయితే పాడతారంట. ఆ తర్వాత వచ్చేసి కొంతమందికి వీడియో కాల్, కొంతమందికి ఆడియో కాల్ అయితే చూపిస్తారు. అంటే ఒక టాస్క్ అనేది పెడతారు. ఆ టాస్క్ లో విన్ అయిన వాళ్ళకి వీడియో కాల్, ఆడియో కాల్ అయితే చూపిస్తారంట. సో డిమానికి వీడియో కాల్ వాళ్ళ మదర్ నుంచి, అట్లాగే ఇమానియల్ కి బ్రదర్ నుంచి వీడియో కాల్, అలాగే సుమన్ శెట్టికి వైఫ్ నుంచి వీడియో కాల్, అలాగే సంజనాకి హస్బెండ్ నుంచి వీడియో కాల్. ఫుల్ అసలు రేపు అసలు ఫుల్ ఎమోషనల్ ఎపిసోడ్ అంట. అసలు తనూజ అయితే అసలు ఒక్కొక్కరు ఆ సేవింగ్ ఆర్డర్ చెప్తాను ఒకసారి చూడండి. ఆ సేవింగ్ ఆర్డర్ విన్నప్పుడు తనుజ ఒక్కటే ఏడుపు అంటే ఏడుపు కాదంట. కొంతమంది నేను ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఎవరు, ఆయాష అది గొంతు అంటే గొంతు గురించి నువ్వేనా చెప్పాలన్నారు. నాది కూడా బేసిక్ గా బరి గొంతు, మాట్లాడితే 10 ఊళ్ళు వినిపిస్తుంది నా గొంతు అయితే. సేమ్ ఆయాషాది నాది వెళ్ళిపోయింది కదా శ్రీజాది, ఇంచుమించు ఒకటే గందు గొలకరాలేసి గొర్ 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 అని కొట్టినట్టు ఉంటుంది గొంతు. మీకు నా వీడియో నచ్చుతా ఉంటే ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్ 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 అట్లా చెప్తే లైక్ కొడతారంట. ఆల్రెడీ వీడియోస్ లో చూసినాను. లైక్ కొట్ అనుకుంటా, లైక్ కొట్టండి. అట్లాగే నచ్చుతా ఉంటే సబ్స్క్రైబ్ అనేది ఒకటి చేసుకోండి. ఇంకపోతే హైపర్ ఆది వచ్చి హైపర్ ఆది పంచేసితే సూపర్ గా తెలిసిన విషయం కదా, ప్రతి ఒక్కరి మీద పంచులు అయితే వేస్తా ఉంటాడు. ఫస్ట్ సేవింగ్ ఆర్డర్ వచ్చి సుమన్ అన్న అయితే సేవ్ చేసేసారంట ఫస్ట్. ఇంకా అందరూ ఓ సుమన్ అని సేవ్ చేస్తారు కదా, మనమైతే హ్యాపీ అనుకున్నట్టు ఉంటారు. ఈ దివ్య ఆ తర్వాత రౌండ్ లో దివ్యాని సేవ్ చేశారంట. వామ్మో, ఇంకా దివ్యాని సేవ్ చేస్తే ఇంకెవరున్నారు రౌండ్. పిల్ల తనూజ అయితే ఒక్కటే ఏడుపంట. కన్స్ట్రక్షన్ రూమ్ కి వెళ్ళేసి ఇంకా నాగార్జున గారు ఉండి, రా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, రా కన్స్ట్రక్షన్ రూమ్ కి అంటే, ఏమో నాన్న వెళ్ళిపోతారని చెప్పి నాకు చాలా భయం అవుతా ఉంది అంటే, వీళ్ళంతా దివ్య వెళ్ళిపోతుంది అనుకున్నారు. వచ్చిన వైల్డ్ కార్డ్ వర్డ్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళతో దివ్యానే పోతుంది అనుకున్నారు. యాక్చువల్గా దివ్యానే లీస్ట్ లో ఉండింది. కానీ ఎప్పుడు ఈ మాదిరి వచ్చి అరవడం స్టార్ట్ చేసిందో అప్పుడు దివ్యాకి కొంచెం సింపతి వచ్చింది. ఆ ఓట్లు అనేది పెరుగుతా వచ్చింది. భరణి అన్న తనూజతో చాలా సిన్సియర్ గానే ఉన్నాడబ్బా, చాలా సిన్సియర్ గా ఉన్నాడు. కానీ తనూజానే ఇతనితో సిన్సియర్ గా అనిపించలేదు నాకు ఆ బాండింగ్. ఎందుకంటే తనకి చాలా హెల్ప్ చేసినా, చాలా ప్రొటెక్ట్ చేసినా, ఏదైనా తను గెలిపించాల్సిన విషయం వచ్చినా ఏమొచ్చినా పవన్కే ఇస్తా ఉండింది. కానీ నాన్నకేం ఇవ్వలేదే, పేరుకి మాత్రం అనింది. కానీ ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆ నెక్స్ట్ రౌండ్ లో వచ్చేసి డిమాండ్ పవన్ కూడా సేవ్ అయిపోయినారు. ఇంకా లాస్ట్ రౌండ్ వచ్చి రాము అండ్ భరణన్న ఉంటారంట. ఇంకా రాముని సేవ్ చేసి భరణన్నని ఎలిమినేషన్ అయితే చేసేస్తారు. ఓటింగ్ లో భరణన్న లీస్ట్ లో ఉన్నాడు. నేను చాలా సార్లు నేను చెప్తానే ఉన్నాను, ఓట్లు వేసుకోండి, పెద్ద తలకాయ పోయే తట్టుకుంది, ఓట్లు వేసుకోండి అంటే, నీకు తెలుసా, నీకేం తెలుసు అని అంటారు. ఇంకా తర్వాత సుధీర్ బాబు వచ్చారు, మూవీ ప్రమోషన్కి వచ్చారు. లాస్ట్ అందరికీ ఒకే ఒక డౌట్ రావచ్చు, ఇమ్మానియల్ పవర్ అస్త్ర యూజ్ చేశాడా, యూజ్ చేయలేదా? ఇమ్మానియల్ పవర్ అస్త్రాన్ని యూజ్ చేయలేదు. ఆయన నెక్స్ట్ వీక్ లేకపోతే ఆ నెక్స్ట్ వీక్ ఎత్తి పెట్టుకున్నాడు. ఇమ్మానియల్ కూడా అసలు నామినేషన్లకి రావట్లేదు. నామినేషన్లోకి వస్తే ఎలిమినేషన్ గణం ఖచ్చితంగా ఉంటుంది. భరణి అన్నది ఇంకా నామినేషన్ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అన్నది మీకే వదిలేస్తున్నాను నేను.